హాయ్ గాయ్స్, నేను మీ అఫీషియల్ అమ్ము 347. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై. ముందుగా దొండకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని సాల్ట్ వాటర్లో వేసి కడుక్కొని నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేయండి. తర్వాత పోపు దినుసులు లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా గరిటెతో తిప్పి అందులో పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి మగ్గాక కరివేపాకు వేసి అవి కూడా మగ్గించేయండి. తర్వాత మీరు కోసుకున్న దొండకాయల ముక్కలు వేసి హై ఫ్లేమ్లో బాగా మగ్గించండి. టేస్ట్కి సరిపడా వెల్లుల్లి తీసుకోండి. మధ్యలో దొండకాయ హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, అది కూడా ఒకసారి కలిపేయండి. ఆ తర్వాత రోట్లో కారం, ఉప్పు, వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా దంచండి. అది కూడా మంచిగా అయ్యాక ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్ లాస్ట్కి దొండకాయ మగ్గాక వేసేయండి. బాగా మగ్గించాక మనం రోట్లో దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసేయండి. అది అట్లా గడ్డలు కాకుండా కారం టైప్లో వచ్చేటట్టు దాకా మగ్గించండి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసి గరిటెతో తిప్పండి. కాసేపు మగ్గించి స్టవ్ ఆఫ్ చేస్తే మన దొండకాయ ఫ్రై రెడీ.